పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన మహాగణుడైన యేసు ప్రభు నామమున శుభములు. ఈ గొప్ప దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ సందేశాలు మీకు ఒకవేళ మేలుకరంగా ఉండి ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులను కూడా సబ్స్క్రైబ్ చేయమని వారికి ఎంకరేజ్ చేయండి. మీరు దీవించబడతారు, మీరు ఎవరికైతే చెప్పారో వారు కూడా దీవించబడతారు అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఒకసారి ఒక టైటిల్తో, మంచి టైటిల్తో, ఆత్మీయ సంబంధమైన టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను. ఉద్దేశములు సఫలమగును. ఎక్కడ సఫలమవుతున్నాయండి? ఒకటి ఏది తలంచినా అదేమో ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటుంది. నేనేమో పలానా చదవాలనుకున్నాను, నేను సక్సెస్ కాలేకపోయాను. పలానా ఉద్యోగం నాకు దొరుకుతుందని ప్రయత్నాలు చేశాను, ఆ ఉద్యోగం నాకు దొరకట్లేదు. వివాహము పలానా టైంలో చేసుకోవాలన్నా అని నాకు ఉద్దేశం ఉండింది, అది సఫలం కాలేదు. ఇదిగో కుటుంబంలో ఈ కార్యాలు జరగాలని ఉద్దేశం కలిగి ఉన్నాను, ఆ కార్యాలు సఫలం కాలేదు. మీరంటా ఉన్నారు ఇదిగో ఉద్దేశములు సఫలము అగునని. ఎలా సఫలమవుతాయి అని మీరు ఒకవేళ అనుకుంటూ ఉంటారేమో, కానీ నేను ప్రకటిస్తున్న ఘనుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. బైబిల్లో మొదటి పుస్తకం ఆదికాండం 1వ అధ్యాయము మీరు చదువుకుంటా వెళ్తే ఆ అధ్యాయంలో దేవుడు మాట ద్వారా సర్వ సృష్టిని ఆయన చేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అందుకే ఆయన కింద పేర్లలో హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హోల్ యూనివర్స్. సమస్తాన్ని ఆయన సృష్టించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశములను కూడా సఫలపరిచి, నమ్ముతున్నావా? ఇది నువ్వు నమ్మితే నమ్మువానికట సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉన్నది. రండి, బైబిల్లో సామెతలు, ప్రావర్బ్స్ అన్న పుస్తకం ఉంటా ఉంది. సొలొమోను మహారాజు వీటిని లిఖితం చేయించి ఉంటాడు. ఈ 16వ అధ్యాయము 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. జాగ్రత్తగా, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశములు, ఎప్పుడు మన ఉద్దేశాలు సఫలమైతే, ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటా ఉంది, కమిట్ యువర్ వర్క్ టు ద లార్డ్, కమిట్ యువర్ యాక్టివిటీస్ టు ద లార్డ్. వర్క్ అయిన యాక్టివిటీస్ అంతా ఒకటే. ఎప్పుడైతే నీ యొక్క భారము యెహోవా మీద నీవు ఉంచుతావో ఆయన దానిని సఫలము చేసే దేవుడిగా ఉంటున్నాడు. ఏ పనుల భారమైనా ఉండవచ్చు, ఫస్ట్ గివ్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. నీ ద్వారా ప్రయత్నాలు చేశావు, నీ అన్ని ప్రయత్నాలు చేశావు, ప్రయత్నాల్లో ఓడిపోయావేమో, నీ ఉద్దేశాలు సఫలం కాలేదేమో. ప్రభువా, ఇదిగో నా ఉద్దేశాలు ఈ విధంగా ఉన్నాయి, నా ద్వారా కార్యాలు జరగటం, ఐ బికమ్ ఏ ఫెయిల్యూర్, నేను ఓడిపోయి మీరున్నారట ఒక దేవుడు, మా భారం నీ మీద వేస్తే నీవు నా కార్యాలను సఫలపరుస్తావంట అని నీవు ఒకవేళ ప్రభు దగ్గరికి రాగలిగితే, శక్తిమంతుడైన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడైన లోక రక్షకుడైన యేసు ప్రభు నీ జీవితాలను ఆయన సఫలం చేయగలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. బైబిల్లో కీర్తనలు, సామ్స్ అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. కొన్ని దావీదు మహారాజు, సొలొమోను రాశాడు, మోషే భక్తుడు రాశారు, కోరహు కుమారులు రాశారు. ఈ సామెతల్లో 37వ సంకీర్తన 4-5 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును, నీ కార్యము నెరవేర్చును. హీ ఈస్ ద గాడ్ హూ విల్ ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్ ఆఫ్ ద హార్ట్. మన యొక్క హృదయ వాంఛ ఆయన తీర్చాలి అంటే నీవు నేను మన పనుల భారం ఆయనకు అప్పగించాలి. ఎప్పుడైతే మన పనుల భారాన్ని యెహోవా మీద మోపుతామో ఆయన వ్యక్తిగతంగా నీ ఉద్దేశములను ఆయన సఫలపరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఇంకొక అద్భుతమైన మాట చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
కీర్తన 55:22 వెరీ ఈజీ టు రిమెంబర్. కీర్తన 55:22 నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. నీ భారమును, అక్కడనేమో నీ పనుల భారమును, ఇక్కడనేమో నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. బైబిల్లో ఒక చక్కని గ్రంథం ఉంటా ఉంది, మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం అని. ఇక్కడ హన్నా అనే స్త్రీ అన్నిటిలో ఓడింపే, ఆఖరికి అన్నీ ఉన్నాయి కానీ నిరుత్సాహం ఎదురవుతుంది, అన్నీ ఉన్నాయి కానీ బాధ కలుగుతూ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ దుఃఖం కలుగుతూ ఉంటుంది, అన్నీ ఉన్నాయి, ఆమెకు సంతానం లేదు. బైబిల్లో రాయబడింది మొదటి అధ్యాయము 5వ వచనం మొదటి సమూయేలు గ్రంథంలో, యెహోవాయే ఆమె గర్భమును మూసెను అన్నమాట. సృష్టించిన దేవుడే, ఉద్దేశాలను సఫలపరిచిన దేవుడే గర్భాన్ని మూస్తే ఇంకెవరు తెరవగలుగుతారంటో. ప్రత్యేకంగా ఈ సమయంలో నేను ఈ మాటను జ్ఞాపకం చేయడానికి, ఒక దేవాది దేవుడే ఒక స్త్రీ యొక్క పనుల భారం ఆమె సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించాలని ఆమె గర్భమును మూశాడు. మన జీవితంలో కూడా మనము ప్రభువుకు సమీపంగా వచ్చి ప్రభువు హత్తుకొని ఉండి మన పనుల భారము ఆయనకు అప్పగించితే ఆయన మనల్ని సఫలం చేస్తాడు. అదేవిధంగా ఆ స్త్రీని పరీక్షించినట్టుగా దేవుని ఆలయానికి వస్తుంది, మొరపెట్టుకుంటా ఉంది, తిరిగి వస్తూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ వెళ్ళింది, భర్తతో కలిసి వెళ్ళింది, దేవాలయానికి దేవుడు ఉండే స్థలంలోనికి, దేవాలయంలోనికి వెళ్ళింది. అక్కడ కూర్చొని ఏడుస్తూ అడుగుతా ఉంది, నువ్వు నాకు సంతానం ఇవ్వు, నువ్వే గర్భం మూసే, నువ్వే నాకు సంతానం ఇవ్వు, నాకు ఇచ్చిన సంతాన్ని నేను తిరిగి ఇచ్చేస్తాను, దేవా నీకే ఇస్తాను, నాకు అక్కర్లేదండి, ఆ కుమారుని నీకే తిరిగి ఇస్తాను అని ఎప్పుడైతే ఏడుస్తూ ప్రార్థన చేసిందో, దేవుడు ఆమె మొర వినడమే కాకుండా వచ్చే ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, వచ్చే సంవత్సరం నువ్వు వచ్చే సమయానికి నువ్వు కుమారుని కలిగి ఉంటామని. ఆవిడ గర్భము ధరించింది, గర్భాన్ని ప్రభువే తెచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, కుమారుని దేవునికి అప్పగించింది. ఆ తర్వాత ఆవిడకు సంతోషం కలిగింది. ఎప్పుడైతే తన భారమును ప్రభువుకి అప్పగించేసిందో ప్రభు ఆవిడ ఉద్దేశాలను సఫలం చేసినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. పేతురు భక్తుడు, యేసు ప్రభు శిష్యులలో పేతురు భక్తుడు ఈ విధంగా రాశాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7. వెరీ ఈజీ టు రిమెంబర్. 1 Peter 5:7లో మీ చింత యావత్తు, మొదటేమో మీ భారము అన్న మాట చూసాము, అంతేకాకుండా నీ భారము, నీ పనుల భారం అనేది చూసాం, నీ భారము అన్న మాట మనము చూసాం. ఇప్పుడు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత ఎక్కడ ఉందండి? ఎవరెవరో నాకు సహాయం చేస్తారని ఎవరు సహాయం చేయలేరు. నాకు ఇదిగో సహాయం చేస్తామన్నారు, వారు చేయలేదు, వీరు చేయలేదు, వారు చేయలేదు. కానీ చేసే వ్యక్తి దగ్గరికి నువ్వు ఇంతవరకు రాలేదేమో. ప్రేక్షకులు నీ సహాయం చేసి నీ యొక్క సమస్తానికి కారకుడైన ప్రభు నిన్ను దీవించాలని ఆశిస్తున్నాడు. నీ ఉద్దేశాలను సఫలం చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఎప్పుడైనా ఇచ్చావా నీ పనులు? అయ్యా కాదయ్యా, నాకేం జరగదు, మనుషులను నమ్ముకున్నాను, ఎవరు చేయలేదు, అక్కడిక్కడ వెళ్ళాను, ఎవరు ఏవి చేయలేకపోయారు. కానీ ఇదిగో వింటా ఉన్నాను, ఇదిగో ఈ యొక్క యూట్యూబ్లో నేను వింటా ఉన్నాను, నీ మీద మా పన్నులను మా భారం వేస్తే మా చింత అవునాయా, చింతిస్తున్నాను. వివాహం కాలేదని చింతిస్తూ ఉన్నాను, చదువులో నేను సక్సెస్ కాలేదని నేను చింతిస్తూ ఉన్నాను, మంచి ఉద్యోగం పొందలేదని చింతిస్తూ ఉంటున్నాను, కుటుంబంలో విభేదాలు కలిగినాయని నేను చింతిస్తూ ఉంటున్నాను. కానీ ఇదిగో వింటా ఉన్నాను, నువ్వు ఎక్కడుండి వింటున్నావో నాకు తెలియదు, ఇదిగో నేను వింటా ఉన్నాను, మీ భారము యెహోవా మీద మోపండి, మీ చింత యావత్తు నాకు అప్పగించడానికి మీరు చెప్తున్నారంట. ఇంతవరకు మీరెవరో తెలియదు, కానీ నా చింత మోసే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడని ఇప్పుడే వింటా ఉన్నాడు. అయ్యా ఇదిగో నా చింత ఇది ఉంది అని నువ్వు ఒకవేళ ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, నేను ప్రకటిస్తున్న దేవుడు నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన దాన్ని భరిస్తాడు. కాస్ట్, ఇంగ్లీష్లో అద్భుతమైన మాట, కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్ అపాన్ హిమ్ హీ విల్ కేర్ ఇట్ ఫర్ యూ అన్న మాట. నువ్వు ఆయనకు అప్పగిచ్చే,
ఎటువంటిదైనా ఆయనకు అప్పగిచ్చేయి. రాజులు ఆయన దగ్గరికి వచ్చారు, నాకు చేత కాదయ్యా, ఈ యుద్ధంలో నేను చేయలేను, 3 రాజులు నా మీదికి వచ్చి ప్రభు అన్నాడు. చక్కగా పాటలు పాడండి. మరుసటి దినం లక్షల్లో ఆ యొక్క కళేబరాలు వారు చూడడం. ఆనాడు కార్యం చేసిన దేవుడు ఈనాడు కార్యం చేయడ, ఆ అద్భుతాలు చేసిన దేవుడు అద్భుతాలు చేయడ. ఒక తల్లి కుమారుని మోసుకొని వెళ్తూ ఉన్నారు, పాడని మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఏసీ లోకంలో ఉన్నప్పుడు అందరూ దుఃఖిస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. ఆవిడకి భర్త కూడా లేడు, భర్త కూడా పోయాడు, ఉన్న కుమారుడు పోయాడు. యేసు పాడని నిలబెట్టేశాడు, పాడను ముట్టాడు, కుమారుడు లేచి కూర్చున్నాడు. చనిపోయిన వ్యక్తిని లేపిన దేవుడు నీ చింత యావత్తు ఆయన మీద నీవు వేయగలిగితే ఆయన నీ ఉద్దేశాలను సఫలం చేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రియ విశ్వాసులు, ఎందుకో ఇద్దరం పరిశుద్ధాత్మ దేవుడి నా మాటలు కాదండి, ప్రభు ఇస్తున్న మాటలు. ఏ భారం నువ్వు ఇంకా మోస్తూ 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 కుమిలిపోతున్నావో నాకు తెలియదు. ఈ యొక్క భారాలు మోస్తూ అవి సఫలం కానందుకు దేవుడినే విడిచిపెట్టేశావు. ఎక్కడ ఉన్నాడు దేవుడు అనేవాడు, ఎక్కడున్నాడు అనుకుంటున్నావేమో. ఆయన ఇచ్చిన వాక్యం మీద ఆశ తొలగిపోయిందమ్మా. ఈ వాక్యం పని చేయదనుకుంటున్నాం. ఏదో దేవాలయానికి ఎందుకు వెళ్ళాలని ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు నాకు అనుకుంటున్నాము. సంఘంలో చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి. అయ్యా ఏదో ఇంకా ఎందుకు అక్కర్లేదని ఎక్కడ వెళ్ళకపోతే మీ ఆ స్వరము వినిపించింది, ఇక్కడ దేవుడు ఉన్నాడు, నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడు అన్న మాటలు విని నావి సఫలం కాలేదు, ఎందుకు వెళ్ళాలనుకున్నాను. కానీ ఎందుకో ఎవరన్నారు, వచ్చావు కదా కూర్చో వెళ్ళి అని. ఆ దినం ఆ వాక్యం నన్ను బలపరిచింది. ఆ దినం ఆ వాక్యం నా పనుల భారం అంతా ఆయనకి ఇచ్చేశాను. నా చింత యావద్దు ఈ మహా సర్వలోకాధిపతి అయిన దేవునికి నేను అప్పగిచ్చేశానయ్యా. ఆ దినము నుంచి ఇదిగో నా ఉద్దేశాలు జరగాలి అంటే ఆయన దగ్గరికి వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను, నా భార్య వెళ్తుంది, నా పిల్లలు ఏది కావాలన్నా నా పిల్లలు మొదట ఆయనను అడుగుతాడు, పరమ తండ్రిని అడుగుతాడు. అయ్యా నాకు ఈ భారం ఉంటా ఉంది, అయ్యా ఈ చింత ఉంటా ఉంది. ఆ దేవుడు వారికి అంటారు, నా పిల్లలు వచ్చి అంటారు, ఆయన అంటా ఉన్నాడు, నా పిల్లలు వచ్చి అంటారండి దేవునికి అప్పగిచ్చేసాను, ఆయన చూచుకుంటారు. ప్రియ విశ్వాసులు, ఇది ఏ పరిస్థితిలో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, నీ చింత యావత్తు నాకు ఇచ్చే నేను మోస్తాను. ఆనాడు కూడా ఆయన మన పాప భారమంతా మనము మోయలేమని ఆయనే మన పాప భారాన్ని మోసిన దేవుడిగా ఉంటున్నాడు. పాట రచయిత అంటాడు, పాపిని పిలిచావు, పాప భారం మోసావు, నన్ను పిలిచావు, పాపినైనా నన్ను రక్షించిన కరుణనాథుడా అని పిలిచి ప్రభుకు వందనాలు చెల్లిస్తాడు ఆ రచయిత. ప్రియ విశ్వాసులు, ఇది నా ప్రభు నీ జీవితంలో కార్యాన్ని, నీ ఉద్దేశాలను ఆయన సఫలం చేయాలి అనుకుంటున్నాడు. ఎప్పుడు ఈ మాటలు వినలేదేమో, కానీ ఈయన మాట్లాడే దేవుడు, కార్యాలు సఫలం చేసే దేవుడు, అడుగు వాటిని ఇచ్చే దేవుడు. ఆయన అంటా ఉన్నాడు, నా కుమార్తె, నాకు ప్రేక్షకులు నీ పేరు పెట్టి ఆయన ఒకళ్ళు పిలుస్తున్నాడేమో, ఎందుకు దుఃఖపడిపోతావు, ఎందుకు చింతకు వెళ్తావు, నీ చింత నాకు ఇచ్చేయి, సంతోషము నేను ఇస్తాను, నీ చింత నాకు ఇచ్చేసేయి, నేను నీకు ఆనందమును ఇస్తాను, నీ చింత నాకు ఇచ్చేసేయి, నీ కార్యాలు నీ ఉద్దేశాలు నేను సఫలపరుస్తాను అని ఆయన నిన్ను పిలిచే సమయంలో వెళ్తావు. అయ్యా నువ్వు నాకు కావాలి, నా కార్యాలు సఫలపరచు అంటే జీవితంలో అద్భుత క్రియలు నువ్వు చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, ఎంత గొప్ప దేవుడు, మా ఉద్దేశం మా భారం అంతా మీకు ఇచ్చేయమంటున్నారయ్యా. మా చింత యావత్తు ఎవ్వరు చెప్పలేదు నాయన. ఇదేమంటున్నారు, మీ చింత యావత్తు నాకు ఇచ్చేయండి, మీ పనుల భారం నాకు ఇచ్చేయండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు, నీ ఉద్దేశాలను నేను సఫలపరుస్తాను. ఇంతదాకా వినలేదేమో ప్రభు నాయన. ఎవరు విన్నవారు ఒకవేళ నా కార్యాలు సఫలపరచు అని ఎందరైతే ప్రభు మీ దగ్గరికి వచ్చారు నాయన, వారి కార్యాలను వారి ఉద్దేశాలను సఫలపరచమని అడుగు వాటినన్నిటిని వారికి దయచేయమని, సకల ఆశీర్వాదముల కారకుడవు మీరు వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించునుగాక.